ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భూత ప్రేతాల నుండి రక్షించేవాడు, అపమృత్యుగండాలను కూడా తొలగించేవాడు, రౌద్ర స్వరూపుడు, రక్షా దక్షుడు, దుష్టగ్రహ బాధలను నివారించగల శక్తిమంతుడు. ఆయనను కొలవాలంటే యోగం ఉండాలట. మనం ఆయన ఆలయ సమీపంలోకి వెళ్ళినా ఆలయంలోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాకుండా పరమశివుడు మనల్ని ఒక రకమైన మాయలో పడవేస్తాడట. ఆ మాయపొర తొలగిన నాడు మన కళ్ళెదుటే దర్శనమిస్తాడు. 4 చేతులు కలవాడు. చేతుల్లో శూలం, కపాలం, గద మరియు డమరుకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, నాగుపాములను ఆభరణాలుగా ధరించేవాడు. భయంకరమైన రూపం కలవాడు. ఆయనే పరమేశ్వరుని పూర్ణాంశ అయిన కాలభైరవుడు. ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయనను ధ్యానించాలన్నా మనకు యోగం ఉండాలట. మరి అంతటి మహత్తర యోగం కలగాలంటే కాలభైరవుని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి జై కాలభైరవ అని కామెంట్ చేయండి. ఒకసారి ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, అదేమిటి, బ్రహ్మము ఎవరు అని అడుగుతారేమిటి, నేనే బ్రహ్మము అన్నాడు శివుడు. అప్పుడు బ్రహ్మ, నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను, నేనే పుట్టుకకు కర్తను, నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడూ బతికే ఉంటాను, కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు, నేనే బ్రహ్మము అన్నాడు బ్రహ్మ. తరువాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచే కదా, కావున నేనే బ్రహ్మము అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దాం అని వేదాలను పిలిచారు. ముందుగా ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడే పరబ్రహ్మము అంది. తరువాత యజుర్వేదముని అడగగా, అసురీ శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు, కాబట్టి జ్ఞాన యజ్ఞం నందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తరువాత సామవేదమును అడగగా, 3 కన్నులున్నవారు ఎవరు ఈ లోకమునంతటిని తిప్పుతున్నారో, ఆ తిప్పుతున్న వారికి ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నారో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది సామవేదం. తరువాత అధర్వణ వేదమును అడగగా, ఏ మహానుభావుడికి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకరున్నారు, తెలుసుకో అనే శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెప్తున్నాయి. తరువాత ప్రణవంని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవరు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటారో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై ఉన్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమయ్యింది. సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కాని బ్రహ్మ, నీవు ఎవరు, నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయనను దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపము పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆయన 5వ తలను గిల్లేయి అన్నాడు. ఇప్పుడు ఆ స్వరూపం ప్రచండ రూపం పొందింది. దిగంబర రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడి
తడబడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవ్వాల్టి నుండి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడైనా బ్రహ్మతల తెంపేశావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆ కపాలంలో ఆహారమును స్వీకరించవలసినది. అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకంను తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జన్మించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. అలా బ్రహ్మ తలపడిన ప్రదేశమే బ్రహ్మ కపాలంగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా ఆయన తలపడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని బ్రహ్మ కపాల మోక్ష తీర్థం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా మరెక్కడా కూడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని, సంవత్సరికం చేయకపోయినా పర్వాలేదని చెబుతారు. అందువల్లే ఈ బ్రహ్మ కపాలం వద్ద మరణించిన తమ పితృదేవతల శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలకు పుణ్యలోకాలను తరలించడమే కాకుండా ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపజేస్తుందని స్థల పురాణం చెబుతుంది. కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలను ఇచ్చాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడు ప్రాణాలు విడవగానే నువ్వే కనబడతావు. దీనిని భైరవయాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయముకు వచ్చి ఎవరు కాలభైరవుని యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసివేయి. అలా తీసేసే శక్తిని నీకు నేను ఇచ్చాను. కాబట్టి నిన్ను అమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయంలో క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల పాపములను నువ్వు తీసిన వాటిని నువ్వు తీసేయి. నువ్వు పాపములను తీసేసి వాళ్ళను రక్షిస్తావు. కాబట్టి నీకు పాపభక్షుడు అనే పేరుని ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రము అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు ఈశ్వరుడు. పుణ్యక్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారుడు. ఈ క్రమంలోనే గుడి తలుపులు మూసే సమయంలో తాళం చెవులను కాలభైరవుడి వద్ద ఉంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కడ నుంచే తాళం చెవులు తీసుకొని గుడిని తెరుస్తారు. కాలభైరవుడి వాహనం శునకం. అందువలన భక్తులు కుక్కలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. హల్వా, పూరీలను నైవేద్యంగా సమర్పిస్తారు. శనివారాన్ని ఈయన వారంగా భావించి కొలుస్తారు. కాలభైరవుని పూజిస్తే అన్ని కార్యాలు సజావుగా జరుగుతాయి. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువ లేకున్నా కాలభైరవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందంటారు. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. సో విన్నారు కదా కాలభైరవుని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.